మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, భారముచే అలసి సొలసి ఉన్న సమస్తనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. ప్రభు అంటున్నాడు తన 2 చేతులు చాచి, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రియ దేవుని బిడ్డ, నీవు స్నేహితుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చావా? బంధువుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చావా? నా అనుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చావా? అయినా కానీ ప్రయోజనం లేదు అనుకుంటున్నావా? ఒక్కసారి నీ యేసయ్యకు అవకాశం ఇవ్వరాదు? ఆయన దగ్గరికి వెళ్ళి నీ బాధంతా పోసుకో, నీ వేదనంతా ఆయనకు సన్నిధిలో పోయి తలపోయి, అప్పుడు చూస్తావు నిజమైన శాంతిని, సమాధానాన్ని. తన 2 చేతులు చాచి నిన్ను తన దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళరాదు? నీ జీవితం ప్రియ దేవుని బిడ్డ పెను తుఫానులాగా మారిపోయిందా? ఎరికో గోడల్లాగా మారిపోయిందా? సింహాల బోనులాగా మారిపోయిందా? పౌలు శీలాసులలాగా ఒక చెరసలలాగా మారిపోయిందా? యేసయ్య వాళ్ళందరిని విడిపించాడు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుంటే, గాలిని సముద్రాన్ని ఆయన గద్దించగా గొప్ప శాంతి నెలకొనింది అని మనం చదువుకుంటాం కదా. నీ జీవితంలో కూడా పెను తుఫాను వచ్చిందా? గాలి సముద్రం చెలరేగి ఉన్నాయా? సమస్యలు అనేటువంటి గాలి సముద్రం చెలరేగుతుందా? బాధలు, కష్టాలు అనేటువంటివి. యేసయ్యను వేడుకో, యేసయ్యని పడవలో నీ దోణిలోనికి ఆహ్వానించు. ఆయన లేచి నిలబడతాడు. గాలిని సముద్రాన్ని ఒక్క మాటతో శాంతింప చేయగలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.